ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్ల సంక్షేమానికి తన సాయశక్తులా కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. సంతపేటలోని టీటీడీ కళ్యాణ మండపంలో ది ఒంగోలు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ హాజరయ్యి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దామచర్లకు అసోసియేషన్ అధ్యక్షులు దగ్గుబాటి వెంకట్రావు, సెక్రటరీ దొడ్డా చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షులు జెమిని శ్రీనివాస్ తదితరులు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ తన గెలుపులో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి ఎంతో ఉందని, వారి మేలు మరువలేనిదని అన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని, గతంలో తనను వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయానికి స్థలం అడిగినట్లుగా ఆ విషయాన్ని పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒక ఒంగోలులోనే 350 మందికి పైగా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వృత్తి ఈ జీవనాధారంగా చేసుకుని జీవనం సాగించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దామచర్లను ఫోటోగ్రాఫర్స్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ ఎస్కే నాయబ్ రసూల్, ఉపాధ్యక్షులు ఉప్పుటూరి చంద్రశేఖర్, బొజ్జా వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ చెన్నుపాటి భాస్కర్రావు, గోపిశెట్టి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు తిరుమలశెట్టి హరిబాబు, మట్టా సత్యం, మాజీ అధ్యక్షులు బ్రహ్మారెడ్డి, రమణ, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెనాన్ కంపెనీ ట్రైనర్ షేక్ ఫర్వేజ్ R5 కెమెరా పనితీరును, దానిపైన అవగాహన కల్పించారు.
ఇటువంటి ప్రోగ్రాం జరుగుతున్నా కూడా మమ్మల్ని పిలిచి నాకు ఇంపార్టెంట్ సాయి మాస్టర్ హరిబాబు గారు దొడ్డ చంద్రశేఖర్ సెక్రటరీ వేడుగా ప్రతి ప్రోగ్రాంకి సహకరిస్తూ ఉన్నారు. మన చాలా కష్టపడి ఐడి కార్డులను తయారు చేశాడు. ఒక రూపాయలు డబ్బులు ఆశించకుండా మా డైనమిక్ తెలుగుదేశం పార్టీ సుబ్బారావు గారు తీసుకున్నాము. బ్రహ్మారెడ్డి గారు బ్రహ్మారెడ్డి గారు మా సాయి గారికి ఐడి కార్డు చాలా సంతోషం. ఫోటో వీడియో అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ఒక వర్క్షాప్ పెట్టుకోవడం, దగ్గర 350 మందితోటి ఈ సభ్యులు కమిటీ ఎన్నుకోవడం చాలా సంతోషం. అందులో మన సభాధ్యక్షుడు శ్రీనివాసరావు గారు అధ్యక్షుడు కార్యక్రమం పెట్టుకున్నారు. ఈరోజు ఎన్నో అసోసియేషన్ ఉండొచ్చు. ప్రతి ఒక్కదానికి కూడా ఒక అసోసియేషన్ ఒక అందరూ కూడా ఒక కామన్గా ఒక ప్లాట్ఫామ్ ఏర్పడుతున్నప్పుడే ఏదైనా కూడా పనులు జరుగుతుంది. లేదా ఒక కెమెరా కట్టు ఒక ఫోటోగ్రాఫర్ ఉంటే ఎవరికి ఏది జరగదు. అందరూ యూనిటీగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పడినప్పుడే సమస్యలు కూడా తగ్గే పరిస్థితులు వస్తాయని చెప్పుకోవడానికి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు కూడా చెప్పాను, మన 350 మంది అసోసియేషన్ కమిటీ ఉండమనేది కాదు. 350 మంది సభ్యులు ఏం చేస్తున్నారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి, వాళ్ళ కుటుంబం పిల్లలు ఏం చదువుకుంటున్నారు, అదేవిధంగా వాళ్ళ వృత్తికి ఆర్థికంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా మన అసోసియేషన్ కూడా మనం స్పందించే విధంగా పనిచేయాలని పెట్టుకోవడం తెలియజేస్తున్నాను. అయ్యేగా ఉంటే మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా కూడా మా వల్ల మీరు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తాను. మన వాళ్ళు ఇప్పుడే చెప్పారు, 549 రూపాయలు కంటే ప్రమాద బీమా కింద 10 లక్షల రూపాయలు వస్తుందని చెప్పి, అదేవిధంగా 749 రూపాయలు కంటే 15 లక్షల రూపాయలు మన ప్రమాది జనాలు జరిగినప్పుడు మనకి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా దాని పాలసీ కూడా మన పాలసీలో చేయడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మన కెమెరా వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదంతోనే వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకంటే ఏ వర్షాలు వస్తాయో జరగదు, లేకపోతే ఏ యాక్సిడెంట్ అయితే జరగదు. ఎక్కడో పట్టుకొని వెహికల్ మీద పట్టుకోనో లేదా వెహికల్ పైనుంచో వీడియోస్ తీసినా వాళ్ళు ఆ కాన్సన్ట్రేషన్లో ఉంటారు. కానీ మనం ప్రమాదంలో ఉన్నామనేది కూడా ఎవరు గుర్తించరు. అలాంటి దాంట్లో మీరు కూడా ఉన్నారు. అలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మళ్ళా
డొనేషన్లో ఎవరికైనా హౌస్ లేకుండా హౌస్ సైడ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారో తెలియజేయమని చెప్పి మనం ఏదైతే ఎన్నికల ముందు 2 సెంట్లు ఇస్తానన్నామో తప్పకుండా మన 2 సెంట్లు వాళ్ళకి ఇస్తాం. హౌసింగ్లో ఇల్లు కట్టించే బాధ్యత కూడా మనం తీసుకుంటామని చెప్పేసి కూడా మీరు కట్టుకోండి. ఇంకా ఏదైనా ఉన్నా కూడా ఏదో విధంగా డోనర్స్లో ఏదో చేసి నేను పూర్తిగా ఇల్లు అయ్యేటట్టుగా కూడా మనం చేసేదాన్ని కాబట్టి నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా మీకు సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఒక ఏదైతే అందరూ కూడా ఒక యూనిట్గా పనిచేసుకోండి. దీంట్లో పార్టీలను లేకపోతే అనుకుంటారో అవన్నీ పెట్టుకోవచ్చు. అందరూ కూడా ఒక ఫ్యామిలీ మాత్రం అందరూ కూడా ఖచ్చితంగా మీరు పనిచేస్తున్నారు అంటే ఖచ్చితంగా 350 కుటుంబాలు సంతోషంగా ఉంటారు. అందరూ ఒక యూనిట్గా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు మీకోసం అని చెప్పి హైదరాబాద్లో కూడా మన స్నేహితులు మన ఎక్కడ రాత్రి వదిలేదానికి ఇక్కడికి వచ్చాను. మీ అందరినీ కలుసుకున్నాం. మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. దగ్గర చాలా మంది నాకు సంబంధాలు ఉంటాయి. ఎప్పుడు కూడా కలిసామంటే మిగతా వాళ్ళంటే మరి కొత్త వాళ్ళని కూడా ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషం అని చెప్పి మీ అందరికీ కూడా